పుట్ట మధు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయటం తప్పు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రౌడీల మాదిరిగా తమ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. పుట్ట శైలజ 2 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హంగామా సృష్టించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు ఆమె. జరిగింది కాబట్టి దీనందరూ కూడా యావత్తు నియోజకవర్గ ప్రజలు యావత్తు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు ఎట్లా గట్టెక్కుతాయా అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి చేస్తారట. వాళ్ళు ఇంతకుముందు చేసిన నినాదంలో ఆ విషయాన్ని పేర్కొనడం జరిగింది. మరి మీరందరూ కూడా పోలీస్ వాళ్ళు సిఐ గారు ఏసీపీ గారు దగ్గరుండి 2 గంటల నుండి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిన్న ఓపెన్ చేసినందుకు 24 గంటలు గడవక ముందే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారి నివాసం పైన దాడి చేపించడం జరిగింది. అయినను కూడా మేము ఈ పోరాటం ఆపము. ఈ నియోజకవర్గంలో చచ్చినా బతికినా కూడా ఇక్కడనే బతుకుతాం. మమ్మల్ని శ్రీధర్ బాబు చంపినా కూడా ఈ మంతినే చచ్చిపోతాం, కానీ ఎక్కడికి పోయి చచ్చిపోము, ఎక్కడికి పోయి ఉండం. మేము ఈ మంతిని ప్రజల సేవ కొరకు నిరంతరం కూడా మేము భార్యాభర్తలు ఇద్దరం కృషి చేస్తూ మా కార్యకర్తల అండదండలతోటి మా కార్యకర్తలందరూ కూడా మేము సైతం మీ వెంట ఉంటామని చెప్పేసి ఈరోజు ఎటువంటి కార్యక్రమానికైనా కానీ వీళ్ళందరూ ఉంటున్నారు. ఒకవైపు రైతులందరూ కూడా యూరియాకు అల్లాడుతూ ఉంటే వీళ్ళందరికీ తిన్నది ఎక్కువ అయ్యి మా ఇంటి ముందడికి వచ్చి మా ఇంటిపై దాడి చేయడం అమానుషం. మా ఇంటిపైకి దాడి